హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే బెల్లం సున్నుండలు. ఇవి తినడం వల్ల చాలా బలం కూడా. ఇప్పుడైతే తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మనం మినపగుళ్ళను తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం పొట్టు మినపప్పు గుళ్ళనైనా తీసుకోవచ్చు, అవి కూడా ఇంకా చాలా మంచిది. ఇలా వైట్ కలర్ మినుపులైనా తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయ్యాయి మనకి. ఇప్పుడు కలర్ మారాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లంని ఇలా నలగొట్టి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మినపగుళ్ళు అయితే మంచిగా చల్లారిపోయాయి. ఇలా చల్లారాక ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని 2 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకోవడం వల్ల మనకి మినపప్పు పంటికి అతుక్కోకుండా ఉంటుంది. 2 యాలకులు వేసి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం నలగొట్టి పెట్టుకున్న బెల్లాన్ని కొద్దిగా వేసుకుంటూ ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి చేసుకొని మనం పక్కన తీసి పెట్టుకున్న పొడిలోకి ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నెయ్యిని వేసి కలుపుకోవడం వల్ల మనకి లడ్డు అనేది చాలా బాగా వస్తుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఈ లడ్డూని తయారు చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లోకి వచ్చేసరికి మన లడ్డు అయితే కరెక్ట్గా అవుతుంది. ఇప్పుడు మన ఫస్ట్ లడ్డు అయితే తయారైపోయింది. ఈ లడ్డు రోజు పిల్లలకి ఇస్తే చాలా బలం. ఇప్పుడు ఈ లడ్డూని పక్కన పెట్టుకొని మరొక లడ్డు చేసుకుందాం. ఇలా మనకి లడ్డు చుట్టడానికి రాకపోతే మరి కొంచెం నెయ్యిని వేసుకొని ఇలా లడ్డూలా తయారు చేసుకోవాలి. గట్టిగా రాకుండా స్మూత్గా వస్తాయి. మనం తయారు చేసుకున్న లడ్డూలు రెడీ అయిపోయాయి. ఈ లడ్డూలను షుగర్ వేసి కూడా తయారు చేసుకోవచ్చు. కాకుంటే ఇలా బెల్లం వేసి తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. మొత్తానికైతే మన లడ్డూలు తయారైపోయినాయి, బెల్లం సున్నుండలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.